మాస్టర్ ఏం చేస్తున్నారు మాస్టర్ మమ్మల్ని పట్టుకొని? వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? దిస్ ఇస్ ఫర్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నీతోనే డాన్స్ 2.2 పర్సన్స్ అయితే ఎంట్రీ అంటారు, మిసైల్స్ అయితే లాంచ్. ఏం చెప్పావురా? We are inflammable. వెల్కమ్ బ్యాక్ అన్నాలా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో లాస్ట్ వీక్ నీతోనే డాన్స్ ఎపిసోడ్ చూసి మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నేను డెఫినెట్గా చెక్ చేస్తూ ఉంటాను. ఐ థింక్ ఈ కమ్బ్యాక్ అనేది మీకోసమే మేము వచ్చామన్నమాట. సో నీతోనే డాన్స్కి 2.0కి మేము వచ్చింది కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు అడుగుతూనే ఉంటారు నాది అమర్ కాంబినేషన్, మీరు ఎప్పుడొస్తారు అని చెప్పి. ఆఫ్కోర్స్ మాకు ఆపర్చునిటీ వస్తూ ఉంటుంది, 2.0కి కూడా మనం ఆలోచించాం, కానీ స్టిల్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి వీ కేమ్. బట్ ఈ టైం అయితే చాలా జాగ్రత్తగా మన హెల్త్ కానీ అమర్కి కానీ నాకు కానీ సో ఏ పెయిన్స్ రాకుండా, ఎక్కువ ఎక్కడ ఏ దెబ్బ తగలకుండా, హెల్త్ కూడా లాస్ట్ టైం నాకు కూడా లో బీపీ అయింది, నీ పెయిన్స్ అవన్నీ వచ్చింది. సో ఈసారి అలాంటివన్నీ జరగకుండా కొంచెం ఎక్కువ కాన్షియస్గా హెల్త్ కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. చాలామంది నాకు కమెంట్స్ పెట్టారు, మీ హెల్త్ జాగ్రత్త, మీరు జాగ్రత్త, కేర్ తీసుకోండి అని చెప్పి ఆఫ్కోర్స్ మేము కేర్ తీసుకుంటున్నాము. మీకు ఎలా అనిపించింది లాస్ట్ ఎపిసోడ్ మీరు చెప్పండి. మేము కూడా ఇంకా ఫర్దర్గా మీకు మంచి మంచి ఎపిసోడ్స్ అయితే ఇస్తాము. ఇప్పుడు కూడా నేను ఏదో తినేసి మేము బయలుదేరాలన్నమాట ప్రాక్టీస్కి. ఆల్మోస్ట్ ఇంకా డాన్స్ షో అంటే ఎవ్రీడే ప్రాక్టీసెస్లోనే మాకు టైం అయిపోతుంది. సో త్వరగా తినేసి నా రొటీన్ అంతా కంప్లీట్ చేసేసి బయలుదేరాలి ప్రాక్టీస్కి. సో తినేసి వస్తాను, ఉండండి. సో నా ఫుడ్ తినడం అంతా కంప్లీట్ అయిపోయింది, కానీ నేను బయలుదేరే ముందు ఇంకొక అంటే నా రొటీన్ ఒక్కటి పెండింగ్ ఉంది. అదేంటో తెలుసా? నా స్కిన్ కేర్ డ్రింక్ అనమాట. ఏంటి స్కిన్ కేర్ డ్రింక్ అనుకుంటున్నారో? ఆఫ్ కోర్స్ అండి, అదే హెచ్కే వైటల్స్ కొలాజిన్ డ్రింక్. సో మనము స్కిన్కి మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అన్నీ అప్లై చేస్తూ ఉంటాము, కానీ ఇంటర్నల్గా కూడా మా స్కిన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇది హెచ్కే వైటల్స్ వాళ్ళ కొలాజిన్ డ్రింక్ అనేది నేను తాగుతూనే ఉంటాను. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నుంచి నాకు దీని గురించి తెలిసింది. సో దీని గురించి రీసెర్చ్ చేసి దాని తర్వాత నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో రివ్యూస్ అన్నీ చాలా బాగుంది కాబట్టి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ 3 months నుంచి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. లిటరల్గా నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అనిపించింది. సో అమెజాన్లో దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కూడా న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. డైలీ మీ రొటీన్లో దీన్ని యాడ్ చేయడం వల్ల మీకు స్కిన్ని హైడ్రేట్గా ఉంచుతుంది, గ్లోయింగ్ స్కిన్ని ఇస్తుంది, అండ్ స్మైల్ లైన్స్ని కూడా రెడ్యూస్ చేసేస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్రోడక్ట్ టు ఇంటేక్ అనమాట. అంటే బయట నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కాదు, ఇన్సైడ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి దిస్ వర్క్స్ బ్రిలియంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ రియల్ కొలాజిన్ పెప్టైడ్స్, విటమిన్ సి, విటమిన్ ఈ అండ్ హైలరానిక్ యాసిడ్. సో ఇంత ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గ్లోయింగ్, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అండ్ నేను మర్చిపోయాను చెప్పడానికి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మేము తాగేటప్పుడు టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను వాడుతుంది ఆరెంజ్ ఫ్లేవర్ అనమాట. సో ఏం లేదంటే డైలీ ఒక స్కూప్, అంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టొమక్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే నైట్ పడుకునే ముందైనా తీసుకోవచ్చు, ఆర్ డేలో ఏదో ఒక టైంలో అయినా అట్లీస్ట్ తీసుకోవచ్చు. సో మీరు ఈ రొటీన్ని అలవాటు చేసుకుని ఆల్మోస్ట్ 3 months అట్లీస్ట్ యూజ్ చేస్తే మీకే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. సో నేను బయలుదేరే ముందు లెట్ మీ కంప్లీట్ మై రొటీన్ అనమాట. సో 1 scoop అండ్
అండ్ మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. వై? బికాజ్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ క్లినికలీ ప్రూవెన్ కూడా ఫర్ ఇండియన్ స్కిన్ టోన్ అండ్ నో యాడెడ్ షుగర్ ఆల్సో. సో ఇది నా స్కిన్ కేర్ సీక్రెట్ అనమాట. సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లో పర్చేస్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నాకు టైం అయిపోయింది కాబట్టి ప్రాక్టీస్కి నేను వెంటనే ప్రాక్టీస్ కూడా వెళ్ళిపోవాలి. పదండి వెళ్ళిపోదాం. మాస్టర్ ఏం చేస్తున్నారు మాస్టర్? మమ్మల్ని పట్టుకొని వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, జస్ట్ ప్రేమగా నేర్పిస్తున్నాం స్టెప్స్. దేనికి మాస్టర్? సింపుల్ స్టెప్స్. దేనికి మాస్టర్? దిస్ ఇస్ ఫర్ చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అది ఆల్రెడీ టెలికాస్ట్ అయిపోయాక వేస్తాను కాబట్టి నో ప్రాబ్లం. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్గా చేయకూడదు అనుకున్నాము మాస్టర్ కానీ మేము కానీ. అక్కడ చూడండి వెళ్ళిపోతున్నారు. ఏంటి మాస్టర్ వాటర్ లేకుండా వెళ్ళిపోతున్నారు? అంటే అది అలా వెళ్ళిపోతున్నారు ఏంటి మాస్టర్? ఆల్ క్రెడిట్ గోస్ టు దట్ గాయ్. This guy, yes, this guy, this guy. All credit goes to Amardeep Chowdhury. వేసుకో మాస్క్. సో ఈ మాస్క్తోనే నీకు ఎంట్రీ ఇస్తాం. తీసుకో. సో రీలాంచ్ ఎంట్రీరా మనం లాంచ్. బేసిక్గా పర్సన్స్ అయితే లాంచ్, మిసైల్స్ అయితే పర్సన్స్ అయితే ఎంట్రీ అంటారు, మిసైల్స్ అయితే లాంచ్. పాడా ఏం చెప్పావురా? వేసాడు. సో ఆల్రెడీ ఇది 3rd డే మాకు ప్రాక్టీస్. ఫస్ట్ 2 days ఆల్రెడీ బెండ్ చేసేసారు, ఒక సాంగ్ నేర్చుకున్నాము. అండ్ టుడే బ్యాటిల్ సాంగ్ నేర్చుకుంటున్నాము. సో మాకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి పరిగెత్తుతున్నాము. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఆల్రెడీ నొప్పులు అక్కడ కూడా స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ప్రతిరోజు నొప్పుల్లోనే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 1 month తప్పదు. దీస్ గైస్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మీరే మాస్టర్, మిమ్మల్ని మాస్టర్ చూపిస్తున్నాను. నేను మిర్రర్లో పెట్టాను మాస్టర్, అంతే సింపుల్గా. అయ్యా ఏం వాయిస్ కదా, యూఆర్ షై పర్సన్స్. ఏం చేద్దామంటావు మరి? కరెక్ట్గా వచ్చింది. అయ్యో ఒక 2 daysకే ఇలా అయిపోతే 1 month ఉంది. ఎలా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. हिटलर मोड ऑन हो गया. करेक्ट ना? రాజా ద గ్రేట్. ఎక్కడ రాజా ద గ్రేట్? మాస్టర్ చెప్పండి, ఇది రిహర్సల్ హాల్, బెడ్రూమ్ కాదు. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? ట్రాక్ వచ్చింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అరే నా నొప్పులు ఎలా ఉన్నాయి? అరుణాచలము 14 కిలోమీటర్లు 20 లక్షల మంది జనాలు. రాత్రి 9 స్టార్ట్ చేస్తే పొద్దున 6 అయిపోయింది. సార్ చాలా బాగుంది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
అనుజ ఇదే అనుజాకి పంపిస్తాను నేను. అరే ఏంట్రా ఇది? దయచేసి పెళ్ళైన మొగోళ్ళతో టచింగ్లు కిచింగ్లు నాకు అనేది ఇంట్రెస్ట్ అది కూడా కరెక్ట్ కదా సార్. ఎందుకంటే నేను 2% ఇంట్రెస్ట్ కేను కాబట్టి. ఓ రీనాసాలు టచ్ చేయాలి. అక్కడ చూడు. ఆయననే డిస్టర్బ్ చేశారు. నేనే క్యాప్చర్ చేస్తున్నానని, నాకు క్రెడిట్స్ కావాలని, మా తేజు అక్కడ షూట్ చేస్తుంటే మా తేజు కంటెంట్ రావాలని చెప్పి నేనే క్యాప్చర్ చేస్తున్నా. తేజు ఇది మాత్రం సెల్ఫ్ ప్రమోషన్ అని పెట్టు, ఓకే? వెల్కమ్ బ్యాక్ అన్నాలా. అసలు ఈ డ్యాన్స్ షో చేస్తున్నప్పుడు ఈయనంటే చాలా ఇష్టం, కానీ షో అప్పుడు నాకు పెద్ద టార్చర్ లాగా అనిపిస్తుంది. మేడం రండి మేడం, ఇంటి దగ్గరే ఉన్నాం మేడం అన్నప్పుడు అప్పా ఎందుకు అప్పా అని. బట్ ఎందుకు మాస్టర్ ఇంత క్యూట్ మీరు? అవును, అదైతే ట్రూ ట్రూ ట్రూ. మీరు లేకపోతే మాకు కష్టమే మాస్టర్, ఇదైతే నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు ఒక నిమిషం, ఇదే వివేక్ గోవింద్ మాస్టర్, మా అమరన్ తేజు కూడా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు, బ్లాగ్ చేస్తున్నా వాళ్ళని. సో ఎలా ఉందిరా, చిన్నకి చాట్ అయిందా? చెమటకారిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది నీకు? సమ్మ ఉందా ఎండలో? కాదు, మొన్న 18-17 కిలోమీటర్లు నడిచాం కదా, ఇప్పుడు ఎట్లుంది పర్ఫార్మెన్స్? తీరుతుంది కదా? నోరు కూడా వస్తలేదు తేజుకి. కానీ 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 ఓకే ఓకే అర్థమైంది. నేనైతే ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయాను. బికాజ్ మాకు మేకప్, హెయిర్ అది ఇది అని చెప్పి చాలా టైం పడుతుంది. అమ్మకి అయితే అంత టైం పట్టదు కాబట్టి అమ్మర్ తర్వాత వస్తానని చెప్పాడు. సో వెళ్ళే ముందు ఇప్పుడు పెద్ద మదన్ టెంపుల్కి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. ఆబ్వియస్గా దేవుడి బ్లెస్సింగ్స్ తర్వాత మనం స్టార్ట్ చేయాలి. బ్లెస్సింగ్స్ తీసుకొని రెడీ అవుతుంటాం. తర్వాత అమ్మర్ అందరూ జాయిన్ అవుతారు. సో లెట్స్ గో. సో వెళ్ళేసి వచ్చేసాను అనమాట. రాగానే ఇంకా తెలుసు కదా, టైం ఉండదని చెప్పి రెడీ అయ్యేది అవండి అని చెప్పేశారు. సో అమ్మర్ వచ్చే లోపల నేను మ్యాక్సిమం మేకప్ అండ్ హెయిర్తో రెడీ ఉంటే అమ్మకి ఎక్కువ టైం పట్టదు. వెళ్ళి టెక్నికల్స్ చేసుకుని వచ్చి దాని తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. బట్ హ్యావ్ టు గెట్ రెడీ ఫాస్ట్. We are back again, not to prove anything, but to entertain all of you. That's it. దీన్ని జురాసిక్ పార్క్ హెయిర్ స్టైల్ అంటారు. హెయిర్ స్టైల్ జురాసిక్ పార్క్, సార్ ఏంటి సార్ అది? హెయిర్ స్టైల్ జురాసిక్ పార్క్. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? Jurassic Park. డైనోసార్ పైన ఉంటుంది చూసావా? డైనోసార్ గా ఒక సర్పై అవుతున్నా ఊపర్ సేమ్. मस्त शेड्स होणार नीला.
ये हाईवे है, ये दोनों साथ साथ सर्विस रोड से। हाँ